పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరేగుల వలస వద్దన్న కెమికల్ కంపెనీని మూసివేయాలని సిపిఐ నాయకులు జీవన్ బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఫ్యాక్టరీలు ఉండాలని కానీ ప్రజలకు హానికరంగా ఉండే ఫ్యాక్టరీలను రద్దు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కంపెనీ వల్ల క్యాన్సర్ రోగులు ఊరంతా ఉన్నారని, వాళ్ళకి కంపెనీల వల్ల రసాయన కారణం వల్ల చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించి ఈ రసాయనాలు మారుస్తున్నాయని, ఇప్పటికైనా కంపెనీ మూసివేయకపోతే రానున్న కాలంలో పెద్ద ఆందోళన చేపడతామని తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో పార్వతీపురం జిల్లా కొమరాడ మండలం గంగరేగుల వలస గ్రామం వద్ద అతి ప్రమాదకరమైన ఇప్పటికే క్యాన్సర్ వ్యాధితో సుమారు ఆ గ్రామంలో 10 మంది వరకు చనిపోయిన నేపథ్యంలో మొన్న మేము పరిశీలనకి వెళ్ళాం. అక్కడ ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీ అనేది ఉంది. స్టార్ క్రాప్ కెమికల్ ఫ్యాక్టరీ అనేది దాని తాలూకు వ్యర్థాల వల్ల ఈ క్యాన్సర్ వ్యాధి వస్తుంది అనేది తీవ్రంగా చర్చనీయాంశం. దీన్ని తక్షణమే ఏదైతే వ్యాధిగ్రస్తులకు బాధపడుతున్నటువంటి గ్రామం ఉందో ఆ గ్రామంలో సర్వే చేయాలి. దీనికి నిపుణులతోనూ సైంటిస్టులతోనూ పరిశీలన చేసి వాస్తవాలు ఏంటని తెలియజేయాలి. ఆ విధంగా ఏదైతే క్యాన్సర్ వ్యాధితో గ్రామంలో మృతి చెందుతున్నారో వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఆ గ్రామంలో మరొక 10-15 మంది వరకు వ్యాధిగ్రస్తులై ఉన్నారు. అటువంటి నేపథ్యంలో ఈ వ్యాధి గల కారణాలేంటి, వ్యాధి యొక్క తీవ్రత గల ప్రధాన అంశాలేంటి, నిజంగా ఆ గ్రామంలో సుమారు 100కు సగం మంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ, అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో కంపెనీని, పొలాలను, అలాగే గతంలో జంజావతి ప్రాజెక్టు నిర్మాణం అప్పుడు వర్క్ షాప్గా ఉపయోగించుకున్న షెడ్ను సిపిఐ పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో బృందం పరిశీలించడం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్న క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను కూడా పరామర్శించడం జరుగుతుంది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ అలాగే రైతు సంఘం తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, జిల్లా ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకొని క్యాన్సర్కి ఏదైతే కారణమవుతుందో ఆ కెమికల్ కంపెనీని వెంటనే మూసివేయాలి. అలాగే కారణాలు తెలుసుకోవడానికి నిపుణులను, సైంటిస్టులను పంపించాలి. ఇప్పటికే 10 మంది ఉన్న 10 మంది క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. ఇలా అనేక మంది ఇంకా మంచం మీద పడి ఉన్నారు. వాళ్ళందరి కుటుంబాలను కూడా ప్రభుత్వం ఉన్నతాధికారులు, కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు వెంటనే చొరవ తీసుకొని